పేరు వెంకట ఆదిత్య గుంటూరు, మాది విజయవాడ. సత్యనారాయణపురంలో అగ్రహారం అని చెప్పి ఒక బ్రాహ్మిన్స్ ఏరియా ఉంది. ఓకే, వీఆర్ ఎ ఫ్యామిలీ ఫ్రమ్ దేర్ అనమాట, బిలాంగ్ దేర్. ఐఎమ్ ఎన్ ఇంజనీర్ టర్న్డ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ టర్న్డ్ మెడికల్ రిప్రజెంటేటివ్ టర్న్డ్ థియేటర్ ఆర్టిస్ట్ టర్న్డ్ జర్నలిస్ట్ టర్న్డ్ స్టాండప్ కామెడియన్. ఓకే, రియల్ లైఫ్లో జానీ సిన్స్ టైప్ బేసికలీ. ఓకే, కానీ అలాంటివి ఏం చేయలేదు, బ్రాహ్మిన్ కుర్రోన్ కాబట్టి. కానీ ఐ హ్యాడ్ సూపర్ క్లారిటీ వెన్ ఐ వాజ్ అ కిడ్. నేను ఆస్ట్రోనాట్ అవ్వాలి అని చెప్పి చిన్నప్పుడు అనుకునేవాడిని. ఓకే, మా ఫ్యామిలీలో పూజలు పునస్కారాలు, ఏడుపులు పెడబొబ్బులు, పుణ్యాలు స్నానాలు ఇవి కామన్. ఓకే, బట్ పేరెంట్స్ మాత్రం ఎలా పెంచారు అంటే ఏం తినాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి అనేది ప్రాపర్గా మొత్తం అంతా నేర్పించారు అనమాట. సో 7th క్లాస్లోనే ఎవరైనా నన్ను వచ్చి ఎరా ఏమవుతావు పెద్దయ్యాక అంటే ఆస్ట్రోనాట్ అని అరిచేవాడిని. అబ్బో అని చెప్పి వెళ్ళిపోయేవారు. వీళ్ళు ఇలా వెళ్ళిపోతున్న టైంకి కరెక్ట్గా ఎదురుగుండా నవగ్రహాలు అక్కడ నిలబడి ఉండేవి, కార్నర్లో నిలబడి బాగానే ఎక్స్ట్రా అనేవి అనమాట. ఆ వండం మొదలు 7th క్లాస్ దాకా స్కూల్ టాపర్ ఉండేవాడిని. 8th క్లాస్ నుంచి ఐ స్టార్టెడ్ ఫెయిలింగ్. సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఎవ్రీథింగ్, మోరల్ సైన్స్తో సహా అన్నీ ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టాను. ఓకే, భయం, భక్తి, బాధ ఈ మూడు అనేవి ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. ఓకే, మా బ్రాహ్మిన్స్లో అవి బ్లడ్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అనగానే మా అమ్మ ఏం చేసింది, ఫస్ట్ జ్యోతిష్యుడి దగ్గరికి నన్ను లాక్కెళ్ళిపోయింది పట్టుకొని. తీసుకెళ్తున్నప్పుడు నిమ్మకాయ, ఒక కొబ్బరికాయ, ఒక గుమ్మడికాయ ఆ బ్యాగ్లో పెట్టింది. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాము, గురూజీ దగ్గర కూర్చున్నాము. గురూజీ ప్రణామ్ అన్నాడు. అది ప్రణామ్ యాక్చువల్లీ, వాడు బిహారీ గురూజీ, మధ్యలో హెచ్చు పెట్టాడు, ప్రణామ్ అన్నాడు. మా అమ్మ కూడా ప్రణామ్ గురూజీ అని షీ స్టార్టెడ్ వీపింగ్. అమ్మ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. సరికి బోలో దోష్ కాయ్ హై అన్నాడు. అనగానే నాకు ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి చూసి దోసకాయ నెయ్యే గురూజీ, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ హే అన్న. అనగానే పెడేలు మా అమ్మ ఒకటి పీకిందని. పీకి వీడు ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టాడు, మొన్నటిదాకా టాపర్ ఉండేవాడు అని చెప్పింది. అనగానే చూశాడు, చూసి డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు, గోత్రం అడిగాడు, చేయి చూశాడు. ఇలా దాని పక్కనున్న పసుపు కుంకుమ అన్నీ తీసుకుని ఇలా వేసి చక్రం వేసాడు, భూచక్రం వేసాడు, అన్నీ వేసాడు. అయిపోయిన తర్వాత అన్నాడు. అర్థం ఏంటంటే మీ బాబుకి శని ఉంది, 7 years నడుస్తుంది అన్నాడు. మరి గురూజీ ఇంకేం చేయాలి అనగానే సో మెడలోని ఉంగరం తీసి చేతికి పెట్టాడు, బ్లాక్ కలర్ ఉంగరం. దిస్ ఇస్ విత్ 8th క్లాస్ యాక్చువల్లీ. సో స్కూల్ అంతా బ్లాక్ ఉంగరం పెట్టుకుని తిరిగాను. దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై 7 years సాటర్న్ పీరియడ్. శని నా చుట్టూలో తిరుగుతున్నాడు అన్నాడు. స్కూల్ అంతా బ్లాక్ ఉంగరంతో అయిపోయింది. ఇంటర్కి వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది, ఎంసెట్ వచ్చేసరికి వైట్ వచ్చింది, ఇంజనీరింగ్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి విజయవాడ అగ్రహారంలో నేను అవెంజర్స్లో థార్ లాగా చేతికి ఉంగరాలు పెట్టుకుని తిరుగుతున్నాను అనమాట. ఓకే, పొద్దున్నంతా చదువుకునేవాడిని, అంతా బాగానే ఉండేది, ఆస్ట్రోనాట్ అవ్వాలి అని మైండ్లో ఉండేది. సాయంత్రం అయ్యేసరికి మటుకు అంకులు 2 ప్లేట్లు పునుగులు అని చెప్పి పునుగులు తినే దగ్గరికి వెళ్ళిపోయేవాడిని అనమాట. అంతే, పక్కన తినేవాడు కూడా ఈ చేతికి ఇలా ఉంగరాలు చూసి భయపడేవాడు, ఇప్పుడు కొంచెం దూరంగా ఉండాలని ఎందుకు వచ్చింది అని చెప్పి. ఏదో జీనియస్ మాంత్రికుల్లో ఉండేవాడు అనమాట చూడడానికి. ఇదంతా అయిపోయిన టైంలో 7 years కరెక్ట్గా అప్పటికి కంప్లీట్ అయింది. గురూజీ ఫోన్ చేసి బేటేకో లేకే ఆవు అన్నాడు. గుడికి వెళ్ళాం. వెళ్ళంగానే షర్ట్ తీసేసాయి అన్నాడు. షర్ట్ తీసేసాను. ఎండ్లో నిలబెట్టాడు, బావుల నుంచి నీళ్ళు తోలాడు. ఇక్కడేమో ఒకటి ఆకు పెట్టాడు, ఏదో ఆకు, అది పెట్టేసి నీళ్లు పోసాడు ఫుల్గా, అది ఇది చేశాడు. ఆ ఉంగరాలు తీసి అభిషేకం చేసి దేవుడికి ఇచ్చేసాను, అయిపోయింది. ఇవాళ నుంచి యువర్ టైమ్ హ్యాస్ చేంజ్డ్ ఫర్ ఎవర్ అన్నాడు. అనిన తర్వాత నెక్స్ట్ ఏంటి గురూజీ అంటే, నువ్వు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తావు, ఇంకా ఏమీ చెయ్యవు అని చెప్పి అన్నాడు. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత మనకి గవర్నమెంట్ ఎక్కడ వస్తుందని ఐటీ జాబుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మొహం మీద హలో మై రెజ్యూమ్ సెంట్, సబ్జెక్ట్ అంతే, బాడీ కూడా ఏమి ఉండేది కాదు, కొన్నిసార్లు కింద రెజ్యూమ్ కూడా ఉండేది కాదు. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ దానికి, ఆర్మీకి, నేవీకి అన్నిటికీ అప్లై చేశాను, ఏది రావట్లా. 2 నెలల తర్వాత ఇంటికి ఒక కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ లావుగా ఉండింది, బండగా ఉండింది. దీని అమ్మ ఇదేంటి అసలు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే కాల్ లెటర్, ఇండియన్ ఆర్మీ ఎంబ్లెమ్ ఉంది దాని మీద. ఓకే అంటే యూఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ టెక్నికల్ ఇంజనీర్ అని చెప్పి వచ్చింది. 4 రోజులు టైం ఉంది. మార్నింగ్ వెళ్ళి పరిగెట్టడం మొదలుపెట్టాను, తినడం మొదలుపెట్టాను, అన్నీ చేశాను, ఫిట్నెస్ అని, ఇవన్నీ టెక్నికల్ ఇంజనీరింగ్కి. ఓకే, ఇవన్నీ చేసి రెడీ అయిపోయి ఇంటర్వ్యూ రోజు వాడి దగ్గరికి వెళ్ళా, క్లీన్ షేవ్ చేసుకుని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత హలో సార్ రెజ్యూమ్ అని ఇలా ఇచ్చాను. చూసాడు ఇలా ఒక 10 seconds, సిట్ ఇన్ ద చైర్ అన్నాడు. 10 feet డిస్టెన్స్ ఆల్మోస్ట్ అన్న కూర్చున్న దగ్గర కూర్చోబెట్టాడు. ఇలా కూర్చున్నాను.
90 minutes బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్లు అడిగాడు అనమాట మొహం మీద. అన్నీ ఆన్సర్ చేసిన తర్వాత ఐమ్ సారీ మిస్టర్ ఆదిత్య, యూఆర్ ఎ వెరీ గుడ్ మ్యాన్ బట్ యూఆర్ నాట్ ఏ గ్రూమ్డ్ మ్యాన్, యూ రిజెక్టెడ్ అని లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఒక్కటే ఆపర్చునిటీ వచ్చింది, ఏమైందో తెలియదు అని చెప్పి పరిగెట్టుకుని, సార్ అసలు ఏమైంది సార్ అనగానే, యూఆర్ నాట్ గ్రూమ్డ్ ఆదిత్య అంటే, గ్రూమ్డ్ అంటే నాకు అర్థం కాలేదు సార్ చెప్పనంటే, నీ ముక్కులోంచి 2 ఎంట్రికలు ఎలాడుతున్నాయి అన్న. సో ఈజ్ దట్ ద రీజన్ వై ఐ గాట్ రిజెక్టెడ్ సార్ అన్నాను. అనగానే, ఆదిత్య ద రీజన్ వై యూ గాట్ రిజెక్టెడ్ ఈజ్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ అటెన్షన్ టు డీటెయిల్. ఆర్మీ ఈజ్ ఆల్ అబౌట్ అటెన్షన్ టు డీటెయిల్స్, అదర్వైజ్ యూ విల్ ఫెయిల్ అన్నాడు. ఓకే సరే అని చెప్పి బయటకు వచ్చాను. అప్పటిదాకా భయం, భక్తి, బాధనే ఉండేవి. ఇంకొక బీ అయిందనమాట, బూతులు ఆడాయి అప్పటి నుంచి నాకు లైఫ్లో. వెంటనే ఫోన్ చేసి, జాతకాలు చెప్తారు జాతకాలు ఫోన్ చేసి, హలో బోలో బేటా, గురుజీ ఇంటర్వ్యూ అయిపోయింది అన్న. అనగానే, సబర్ కరో బేటా, సబర్ కా ఫల్ మీఠా హోతా హై అన్నాడు. ఉన్నదే ఒకటి ముస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ, దాంట్లో ఆర్మీ కూడా దొబ్బిని, ఇంకేం నేను అవడి అని అనేసరికి, నో బుద్ధులు మింగే అన్నాడు. మింగేశాను, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఈరోజు ఏమి నేర్చుకున్నావో దాని నుంచి ఏం నేర్చుకుంటున్నావో అది గుర్తుపెట్టుకో బేటా, ఫోకస్ ఆన్ దాట్ అన్నాడు. ఏం చెప్పాడో అర్థమై సావలేదు, పెట్టేసి వచ్చేసాను. పునుగులు తినడానికి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చేయాలని ఉండేది. అప్పట్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. కాంటెంట్ క్రియేటర్, ఫ్యాషనిస్టా, ఇన్ఫ్లుయెన్సర్, ఇవన్నీ ఉండేవి కాదనమాట యాక్చువల్లీ. సో ఒకటే బజ్వర్డ్ ఉండేది, దట్ ఈస్ కాల్డ్ ఏ స్టార్టప్ అంటూ ఉండేవారు ఎవరిని చూసినా సరే. సో ఏదైనా స్టార్టప్ ఐడియా కావాలని ఆలోచించుకు రోడ్డు మీద తిరుగుతూ విజయవాడలో నడుస్తున్న టైంలో ఏం కనిపించేవి కాదు, జనాలు ముక్కుల్లో వేలాడుతున్న 2 ఎంట్రుకలు తప్ప. ఓకే, ఇది చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి నేను నా ముక్కులో 2 ఎంట్రుకలు కత్తిరించా ఆ రోజు. ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను లైఫ్లో అని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత దీనికి ఒక పిచ్ రెడీ చేసుకున్నా మైండ్లో. చేసుకొని బాగా జీబల్సిన వాళ్ళు ఏ సెలూన్లోకి వెళ్తారని చూడడం మొదలు పెడితే 3-4 సెలూన్లు దొరికే దాంట్లో. అందులో సెలూన్లోకి వెళ్ళి ఒకటి దగ్గర కూర్చుని, సార్ నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది సార్, మీకు నేను చెప్పాలి అన్నాను. ఏంటది అని సెలూన్ ఇట్లా బార్బర్ని పిలిచి అన్నాడు, సంఖ్యలో బొచ్చు గీకమన్నాడు. ఈ లోపల ఎత్తి నేను ఇక్కడ కూర్చుని ఉన్నా, బార్బర్ ఇటు సైడ్ ఉన్నాడు, పెట్టి గీకడానికి మొదలవుతున్నాడు అప్పుడే. సార్ ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్ వెళ్తున్నాయి సార్, మనం వేసుకుంటున్న టీషర్ట్ దగ్గర నుంచి కొంటున్న ఫుడ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, సెలూన్స్ కూడా ఆన్లైన్ వెళ్ళాలి అనగానే, అంటే ఏంటి ఇంటికి వచ్చి కటింగ్ చేస్తారా అన్నాడు. అనగానే, ఎక్కడికంటే అక్కడికి వచ్చి చేస్తాను సార్ అంటే, ఇదిగో 20 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కడంటే ఆడ జుట్టు వస్తుంది అంటే, మేము కూడా ఎక్కడొస్తే అక్కడికి వచ్చి పీకేస్తాను సార్ అన్నాం. అనగానే గీకించుకుంటున్నాడు, ఇద్దరు ఇలా చూస్తున్నారు. వీళ్ళ సంఖ్య ఏమో నా మొహం మీద ఉంది ఇలాగా యాక్చువల్లీ అని చెప్పిన తర్వాత, ఎంత గీకుతావు అన్నాడు. 2000 ఇస్తే మీ ఇంటికి వచ్చి మీది గీకేసి వెళ్ళిపోతారు సార్ అన్న. సరే విన్నాడు, వెళ్ళిపోయాడు. 2 రోజులు కనిపించలేదు మనిషి. మళ్ళీ ఆ సెలూన్కి రాలేదు, ఎక్కడికి రాలేదు. నేను ఇంటికి వచ్చి ఇది ఇంకా లైఫ్ అంతా అయిపోయింది, ఇంకేదో ఎదుక్కోవాలన్న టైంలో వచ్చాడు ఇంటికి వచ్చి 2000 ఇచ్చాడు. సార్ నేను గీకను సార్ అని, గీకేది నేను కాదు సార్, ఇంకా నేను ఇది ఐడియా మీకు చెప్తున్నది అనగానే, రేపు ట్రైల్ వేద్దాం అని 2000 ఇచ్చి వెళ్ళిపోయాడు. మనీ కనిపించాయి, ఇంప్రెస్ అయ్యాడు, ఐడియా వర్క్ అయింది, ఇటు ఉన్నాయి. జెన్యూన్ థింగ్ ఏంటంటే, మనం ఒక్కసారి టీమ్స్లోకి వచ్చిన తర్వాత వద్దు, అక్కర్లేదు, రావద్దు అన్న చోట్ల బొచ్చొచ్చేస్తుంది మనకి యాక్చువల్లీ, రైట్? ఎలా బిక్కోలో తెలిసి రావద్దు మనకి, రైట్? సో వీళ్ళందరికీ మేము ఏం చేసాము అంటే, మేము ఒక స్టార్టప్ ఐడియా చేసాం. స్టార్టప్ పేరు ప్యాంపర్డ్, లుక్ గుడ్ నేకెడ్, నగ్నంగా అందంగా, ట్యాగ్ లైన్ తెలుగులో. అయిన తర్వాత ఇప్పుడు దీనికి 2000 వచ్చాయి, కానీ గీకేవాడు దొరకలే నాకు. ఓకే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి గీకాలి నువ్వు రెడీగా అని చెప్పి అడగాలి. ఏం గీకాలని అడిగితే మొత్తం గీకాలి అని చెప్పాలి వాడికి నేను, రైట్? సరే అని వెళ్తే ఈ పునుగుల షాప్కి వెళ్ళి పునుగులు తింటున్న దగ్గరికి ప్రతిరోజు, అంటే ఆల్మోస్ట్ వెరీ ఫ్రీక్వెంట్లీ, ఒక మిజోరామీ, నేపాలీ ఒక అతను వచ్చేవాడు అనమాట. అతను ఓ సెలూన్లో వర్క్ చేస్తాడని నాకు తెలుసు, ఎక్కడో దూరంగా ఉంటాడు యాక్చువల్లీ. ఈ పేరేంటి అని చెప్పి అడిగితే ఠెంగా అన్నాడు. ठेंगा भाई मैं बिजनेस करना चाहता हूँ, ठीक है, मेरे पास एक स्टार्टअप आइडिया है అంటే, मैं तो बाल काटता हूँ అంటే वही करना है అంటే किधर करना है అంటే जहाँ बोले वहाँ करना है అన్న, जहाँ बोले वहाँ करना है అన్న అంటే, అచ్చా టీకే అన్నాడు. చెప్పమన్నాడు. చెప్తే 2000 రూపీస్ ఇచ్చి బుకింగ్ వస్తుంది మనకి. 1000 రూపీస్ నీది, 1000 రూపీస్ నాది. 1 గది లోపల తీసుకెళ్తావు.
వాట్ ఎవర్ హీ సేస్ అక్కడ బొచ్చు పీకేసి మనం బయటికి పంపిస్తావు అని చెప్పాను. అనగానే యానిమల్ సినిమాలో లాగా వాట్ విజువలైజేషన్, వాట్ డెడికేషన్ అని చేతిలో పునుగులు పొట్లం పడేసి ఆయన రెడీ అన్నాడు. రేపు ట్రయల్ డే, సలూన్ దగ్గర రెడీగా ఉన్నావు నేను టెంగా గారు సిగరెట్ తాగుతున్నాడు కూర్చొని, పిల్లక ఫేడ్ కట్టి అన్నీ ఆరాయకేవో ఆయగా టెంగా బాయ్ అని చెప్పి తిరుగుతున్నాను అటు ఇటు. నేను మా నాన్నకి కనిపించుకోడు, చూస్తే నేను చంపేస్తారు ఈ లోపల. తిరుగుతున్న టైంలో ఇన్వెస్టర్ ఫెలో వస్తున్నాడు అనమాట స్కూటర్ మీద. ఆ ఇన్వెస్టరు రోజు బేసికలీ ఖద్దర్ షర్ట్ ఖద్దర్ ప్యాంటు గోల్డ్ వేసుకుని తిరిగేవాడు. ఆ రోజు టీ షర్టు లుంగి కట్టుకుని బండి మీద వచ్చాడు. ఒక్క నిమిషానికి ఆయనేమో దేని మాత్రం వాయమ్మో ఈయన బాగానే పీకించుకుంటాడు ఇవాళ, లుంగి కూడా కట్టుకుని వచ్చాడు, ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు అని చెప్పి అనుకున్నాం అనమాట. వచ్చిన తర్వాత అంతా రెడీనా అంటే ఎస్ సార్ మీకోసం వెయిటింగ్ అని. ఏసీ వేసింది సెలూన్లో. లోపలికి వెళ్తున్నాడు, ఫుట్ అని తలుపేశాడు మొహం మీద. అబ్సల్యూట్ సైలెన్స్. ఒక 1 minute 45 seconds వరకు నాకేం వినిపించట్లేదు యాక్చువల్లీ. అని చెప్పి సడన్గా ఒక కరుపు వచ్చింది ముందు. అంత తర్వాత నేను లేచి ఠెంగా అని అయిపోయిన తర్వాత బేడే బేడే అన్నాడు. ఠెంగా తలుపు తీరారే చచ్చిపోతాడు అరే వాడు అని చెప్పి తలుపు కొడుతున్నాం అనమాట. కొడుతున్న టైంలో 25 minutes తర్వాత డోర్స్ ఓపెన్ అయినాయి. నేను ఠెంగా ఫస్ట్ వస్తాడు అనుకుంటే ఇన్వెస్టర్ ఫస్ట్ బయటకు ఎర్ర మచ్చలతో వచ్చాడు. అంతా ఎక్కడ పడితే అక్కడ టవల్ కట్టుకొని. ఠెంగాగడ ఏమైపోయాడు అని చెప్పి లోపలికి వెళ్ళి ఠెంగా అంటే ఓ బస్తా బొచ్చేసుకుని ఠెంగాగడ ఇలా పడిపోయి ఉన్నాడు పక్కకి. యాక్చువల్లీ ఠెంగా ఏ క్యా హువా ఏ క్యా అనగానే ये एक बस्ता है बाहर और एक बस्ता लगाया मैंने. कहाँ पे खींचा आपने అంటే हर जगह पे खींचा, औरत बन गया वो पूरी तरह से అన్నాడు. उन्होंने बोला या आप खींच लिया ने? उन्होंने बोला जहाँ पे एक बाल दिखेगा वहाँ पे एक बाल भी दिखना नहीं चाहिए అన్న తర్వాత వాయమ్మో అని ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే సంటాన్ అయిపోయిన మనిషిలాగా ఇలా కూర్చొని ఎర్రగా తుండుగుడ్డు కట్టుకుని ఇలా ఉంటున్నాడు అనమాట. సార్ ఏమైందంటే ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్ ఆదిత్య అన్నాడు. అర్థం కాలేదు సార్ అనగానే టచ్ మీ అండ్ సీ అన్నాడు. ఇట్స్ ఓకే సార్ అనగానే నార్మల్ సర్వీస్ 2000, ప్రీమియం సర్వీస్ 10,000 అన్నాడు. అంటే మీరు బిజినెస్కి ఓకేనా అంటే 10 lakh rupees చెక్ రేపు పొద్దు నీకు దగ్గరకు వస్తుంది అని చెప్పి వ్యాలిడేట్ చేశాడు. అయిపోయింది. 10 lakh rupees చెక్ వచ్చిన తర్వాత ఓకే దీని అంతటికీ కారణం నాకు చెప్పిన మా గురూజీ, ఆయన దగ్గరికి నేను ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి గురూజీ దగ్గర చెక్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఠెంగాగాన్ని వేసుకొని వెళ్ళిన తర్వాత గురూజీ దగ్గర కూర్చున్న తర్వాత బోలా థా నా బేటా మే ఆప్కో ఆప్ సఫల్ హోగే, సబర్ కా ఫల్ మీఠా హోతా హై, అభి ఆప్ ఏ బతాओ मुझे क्या दोगे అనగానే प्रीमियम सर्विस गुरुजी. अच्छा क्या होगा प्रीमियम सर्विस में? ठेंगा जी बताएंगे. ఠెంగా గురూజీని బండి మీద ఎక్కించుకుని రూమ్లోకి తీసుకెళ్ళి తలుపేశాడు. ప్రీమియం సర్వీస్లో మేము ఏసీ, ఐస్ క్యూబ్స్, మ్యూజిక్ పెట్టాము. లోపలికి వెళ్ళి తలుపేసిన వెంటనే నేను సౌండ్ పెంచాను. హర హర శంభో అని ఇక్కడ రావడం, గురూజీ లోపల నుంచి అని అరవడం, హర హర శంభో అని అరవడం అనమాట.